అందరికీ నమస్కారం. అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరొకసారి నోరు విప్పారు. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిలో ఒక్క ఇటుకైనా ఎత్తారా పెట్టారా అంటూ ఊరూరు తిరిగి ప్రచారం చేసిన షర్మిల 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తుల పంపకంలో వివాదం రావడంతో తెలంగాణలో ఒక కొత్త పార్టీ కొత్త దుకాణం పెట్టుకున్నారు. అక్కడ పెద్దగా ఆ దుకాణం నడవకపోవడంతో పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో బేరాలు చేసుకొని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయిపోయింది. తెలంగాణను ఉద్ధరిస్తాను పోయింది. దొరపాలనకు అంతం పలకాలంటూ రకరకాల కామెడీలు చేసి పాదయాత్ర చేసింది. తెలంగాణలో ఫెయిల్ కావడంతో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీని లేపడానికి వైఎస్ తనయ షర్మిలను పంపించారు. తాజాగా ఆమె ఒక వింత వాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని మొత్తం కేంద్రమే చేయాలి అంట. మరి 2019 నుంచి 2024 దాకా ఈమె ఎక్కడ ఇలాంటి అమరావతి రాజధాని గురించి ఒక్క ప్రకటన చేసిందా? లేదు. కేవలం ఆస్తుల పంపకంలో వివాదాలు రావడం వల్లే రాజకీయాల్లోకి వచ్చింది. లేదంటే అసలు రాజకీయాల్లోకి వచ్చేది కాదేమో. ఇక పోలవరాన్ని ఎలాగైతే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారో అలాగే అమరావతి రాజధానిని కూడా కేంద్రమే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి. 2014 విభజనకు ముందు రాజధాని నిర్మించి ఇస్తామని చెప్పిందంట కేంద్రం. రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పింది, కానీ రాజధాని నిర్మించి ఇవ్వడానికి ఆడ కేంద్రం అలాంటి హామీలు ఇవ్వదు. అయితే తాజాగా షర్మిల చేస్తున్న వాదన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అమరావతి రాజధానిలో 25,000 మంది కార్మికులు, 800 యంత్రాలు నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల టెండర్స్ పిలిచారు. మరో 37,000 రూపాయల టెండర్స్ రాబోయే 30 రోజుల్లో పిలవబోతా ఉన్నారు. హైకోర్టుకి, ఐకానిక్ టవర్స్ కూడా టెండర్స్ కాల్ చేశారు. పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంటే అమరావతి రాజధాని ముందుకు సాగకుండా కేంద్రమే చేపట్టాలి. కేంద్రం ఎందుకు చేపట్టింది? ఎంత రాజకీయ అజ్ఞానులైనా కూడా ఈ విషయం తెలియదా? అదేమన్నా నీటిపారుదల ప్రాజెక్టు కేంద్రం చేపట్టడానికి దేశంలో ఏ రాష్ట్ర రాజధాని అయినా కేంద్రం నిర్మించిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించుకోకుండా అమరావతి రాజధాని కేంద్రం చేపట్టాలి. జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాడి 3 రాజధానులు అని చెప్పేసి అమరావతి రాజధాని నిర్లక్ష్యం చేశాడంటూ ఇప్పుడు మాట్లాడుతామని. 2019 నుంచి 2024 దాకా అమరావతి రాజధానిగా ఉండాలి అని ఉద్యమం చేసి ఉంటే జనం నమ్మేవారు. ఇప్పుడు వచ్చి అమరావతి రాజధాని కేంద్రం చేపట్టాలి. గతంలో ప్రధానమంత్రి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి ఒక కుండెడు మట్టి, ఒక చెంబుడు నీళ్లు ఇచ్చిపోయాడు. మరొకసారి రాబోతా ఉన్నాడు మోసం చేయడానికి అంటూ విజయవాడలో నోరు పారేస్తున్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని పనులు అయితే మాత్రం 36 నెలల్లో ఫినిష్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తామని. అమరావతి రాజధానిలో ప్రైవేట్ నిర్మాణాలు, ప్రభుత్వ నిర్మాణాలు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కంటిన్యూ ప్రాసెస్. కానీ ప్రధానమైన వర్క్స్ అన్నీ కూడా 36 నెలల్లో పూర్తి చేస్తాము. ఆ తర్వాత అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కనెక్టివిటీ లేకుండా రాజధానికి ప్రముఖులు కానీ పెట్టుబడిదారులు కానీ ఎవరైనా రావాలి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే దాని మీద 3 ప్రాంతాలను పరిశీలించారు. ఏ ప్రాంతంలో అనువైన వాతావరణం ఉంది అనే విషయాన్ని ఏవియేషన్ శాఖ ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక 5,000 ఎకరాలు సేకరించే అవకాశం ఉంది. ఆ వివరాలైన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.